बताए, राम से चल के राम पे आए। प्रेम कोई हमें और न जाने, राम से रूठे राम से माने। राम सिया की करुण कहानी, एक है चंदन एक है पानी। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। హాయ్ ఫ్రెండ్స్, హెల్దీగా జొన్నల తోటి దోశలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ 2 కప్స్ జొన్నలకి 2 కప్పులు మినపప్పును అయితే తీసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ మెంతులను యాడ్ చేసుకోవాలి. అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉండడం కోసం 1 కప్పు రాగులు 1 కప్పు పెసర్లను వేసుకొని 8 గంటల పాటు నాననివ్వాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకుని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలి. జొన్నల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి హై బీపీ, ఒబేసిటీ, డయాబెటీస్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది అనమాట. డయాబెటీస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా మంచి హెల్ప్ అవుతుంది. అలాగే రాగుల్లో పెసర్లో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకున్న పిండిని నెక్స్ట్ డే మార్నింగ్ దోశలుగా వేసేసుకోవడమే, అంతేనండి, ఈజీగా. ఈ దోశల్లో మనం రైస్ కూడా వాడుకోవట్లేదు కాబట్టి కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటుంది. జొన్నలు కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంచిదండి హెల్త్ కి.